ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందండి మీకు? ఎట్లుంది ఏం మంచిగా లేదు, ఉమ్. మంచిగా లేదు. ఎందుకని? ఎందుకంటే అన్నీ ఉన్నాయి, వాళ్ళేమో అన్నీ మంచిగా ఇస్తుండ్రు. ఉమ్. ఇప్పుడు ఏమి ఇస్తుండ్రు బిడ్డ? ఏమి ఇస్తలేరు. ఉమ్. ఆ. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా అందరు ప్రయాణం ఇస్తున్నారు కదమ్మా. అన్నారు, మాకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏం రాలేదు బిడ్డ. అవి రాలేదు, లలిత బంధు అన్నారు, అవి రాలేదు, ఇవి రాలేదు, ఏం రాలేదు. ఆ. ఇప్పుడు 500కి గ్యాసులు అవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల కరెంట్లు కూడా ఇస్తున్నారు కదా. ఏం అది వచ్చేదాకా భరోసా లేదు, అది వచ్చి వస్తుంది అన్నట్టు లేదు. ఇప్పుడు ఈ నెల ఆ నెల అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారో ఏమో. ఇప్పుడు గ్యాస్ రావాలి కదా, అన్నందుకు గ్యాస్ కూడా రాలేదు. గ్యాస్ కూడా స్ట్రిక్ అయిపోయింది, వస్తూనే లేదు గ్యాస్. ఇప్పుడు మోదీ సర్కార్ ఏమో 29 రూపాయలకి సన్న బియ్యం బియ్యం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ధరలు ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పేసి దాని గురించి మీరేమంటారు? బియ్యం ఇంకా ఎక్కువైనాయి ధరలు. 60 ఆ, 60 రూపాయల కిలో బియ్యం అయినాయి. ఇక 60 పోయి 65 అవుతాయి అంట. ఇక సన్న బియ్యం ఏం తింటాం? 70 రూపాయల కిలో కూడా అయ్యేటట్టు ఉన్నాయి అవి. బియ్యం ధరలు దిగుతలేవు, అన్ని ధరలు దిగాలి. దిగితే అప్పుడు కాంగ్రెస్ ఏమైనా చేసిందంట. సార్ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయారు. ఇంకా మగవాళ్ళకి సీట్లు దొరకకుండా జరిగిపోయిందని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు సపరేట్గా వాళ్ళ కోసం సపరేట్ బస్సెస్ కూడా పెడుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. బాయ్స్ కూడా పెట్టాలి, లేడీస్కి పెట్టినట్టు బాయ్స్కి కూడా ఉంటే ఏంటంటే కాలేజ్ పోయేటోళ్ళు ఇక ఉంటారు కదా బాయ్స్, లేడీస్ మొత్తం ఎక్కుతారు, బాయ్స్ వాళ్ళు ఎవరు ఎక్కుతలేరు. వాళ్ళకి 80% లేడీసే ఎక్కుతారు, వాళ్ళకి సీట్లు కూడా ఉంటలేవు. అంటే ఇక కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళ కంటే ఏం కాదు, ఎంగున్న వాళ్ళు కూడా కూర్చొని పోవాలంటే ఎడికైనా అవుతుంది వాళ్ళకి అని కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మీకోసం సపరేట్గా బస్ పెట్టారు కదా, దాన్ని అమలు చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? పెడితే మంచిదే, అట్లేం లేదు. పెడితే బస్ కూడా జర ఫ్రీ అని ఉంటుంది. కొంచెం కాలేజ్ పోయేటోళ్ళకి ఏం జాబ్ చేసేటోళ్ళకి ఏం లేదు, కానీ కాలేజ్ పోయేటోళ్ళకి యూత్ ఉన్న వాళ్ళకి పెడితే చాలు.